హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ ఇప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. ఇప్పుడు క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి, లేదా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ముందు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, లేదా బెల్ట్ అనేది కూడా ఉపయోగించుకోవచ్చు. నేను బెల్ట్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. మనకి నడుం పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ని ఉపయోగించుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి లూజ్ ఎంత అవుతుందో లోపల ఫోల్డింగ్ నుంచి వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. పొడవు మార్కింగ్ పైనుంచి, అలాగే ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మెడ భాగానికి మనకు ఫ్రీగా వదిలేయకుండా స్ట్రైట్గా పట్టుకోండి, ఈ విధంగా స్టిఫ్గా. అప్పుడు మనకి లూజ్ ఎంత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగంతో ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగంతో లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ నుంచి నడుం పెట్టుకొని పైకి ఎంత అయితే పొడవు వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగంతో పొడవు మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు సింపుల్గా ఈ విధంగా మార్క్ చేసుకోండి. మీకు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగం ఎంత పెట్టుకోవాలనేది మీకు కంపల్సరీ తెలుస్తుంది. మీకు ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల అలాగే షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర మార్క్ చేస్తాను. రౌండ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండాలి, పైనుంచి సరిపోతుంది లోత్ అనేది. లావు ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు సన్నగా ఉండాలి, పైనుంచి సరిపోతుంది లోతు భాగం. కొంచెం లావు ఉండేవాళ్ళు, మెడ భాగం పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మార్కింగ్ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో డాట్స్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకొని మన బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అయితేనే చూసుకొని మార్క్ చేసుకోండి పొడవును బట్టి. రెండు వైపులో కూడా మార్కింగ్ని ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. నేను మిడిల్ పాయింట్లో మార్కింగ్ డాట్స్ కోసం కొంచెం కట్ చేస్తాను తెలియడం కోసం.
ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర వేసుకోవాలి క్రాస్గా ఈ విధంగా, లేదా మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. మనకి క్రాస్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ లూజ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో అక్కడ వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. కింద క్లాత్ని బ్యాక్ పార్ట్ నడుము భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ అనేది క్రాస్గా తీసుకోండి. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. నెక్ అనేది డీప్తో మీరు నెక్ మార్కింగ్ చేసుకోకండి. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మనం తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకండి. తాళ్ళు పట్టీ అనేది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. అలాగే ఉక్సులు పట్టీ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. లూజ్ అనేది మనకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. లేదా మెడ భాగం చుట్టూ ఈ విధంగా అయినా మార్క్ చేసుకోండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు దాని పైనుంచి ఖర్చు భాగం పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా మిగులుతున్నట్లయితే మనం కిందకి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోండి. మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి, అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు పైనుంచి తీసుకోండి లోతు అనేది. లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం లోతుని కిందకి తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగం పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 4 డాట్స్ వేసేవాళ్ళు కింద లైన్ నుంచి స్ట్రైట్ కట్ చేసుకోండి. అదే 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోవాలి. నడుము భాగం దగ్గర మీరు డాట్స్ వేసేదాన్ని బట్టి కటింగ్ చేసుకోండి. నేను 3 డాట్సే వేస్తున్నాను కాబట్టి పైనుంచి లోతు తీసేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారు మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. మనం చాలామందికి చంక భాగం అనేది ముడతలు వచ్చేస్తున్నాయని అడుగుతున్నారు కదండి, లేదా పైకి తేలిపోతుందని అడుగుతున్నారు కదా. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మరి లోతు అనేది ఎక్కువగా తీసుకోకండి, హ్యాండ్స్ అనేది చంక భాగానికి ఎక్కేస్తాయి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. అది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్ కూడా పని ఉండదు. మనకి ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా మరి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ పాయింట్కి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. డాట్ కోసం డాట్స్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకి మార్క్ చేసుకోవాలి. తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు. ఇప్పుడు షేప్ దగ్గర కూడా అదే విధంగా తీసుకోవాలి.
ఇప్పుడు షేప్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో అంతవరకు డాట్ లూజు. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ ఇప్పుడు కూడా రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు ఈ మూడింటికి మధ్యలోంచి ఫోర్త్ డాట్ వేసుకోండి. నేను 3 డాట్స్ బ్లౌజే కట్ చేశాను. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఉక్సులు పట్టి నుంచి మనకు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాను రెండు వైపులా రెండు. మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో మార్క్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉండవు, ఓపెన్ సైడ్ నడుము భాగం కూడా. అదొకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది. ఒకవేళ మీరు బ్లౌజ్ పొడవు పెంచినట్లయితే మీరు ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి. లేదా మనకి చిన్న బ్లౌజ్ అయినట్లయితే బ్లౌజ్ మెజర్మెంట్స్తో సరిపోతుంది షేప్ పట్టి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్కి. ఉక్సులు పట్టి ఒకటి, తాళ్ళు పట్టి ఒకటి. స్ట్రైట్గా ఉండేవి 2 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోండి. అలాగే మనకు అంచు భాగం ఉన్నట్లయితే అంచు అనేది మనం బెల్ట్ భాగానికి ఉపయోగించుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి ఈ విధంగా అంచు ఉన్నట్లయితే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి డబల్ ఫోల్డింగ్తో. ఇప్పుడు మీరు హ్యాండ్స్ పొడవు లూజ్ తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ముందు ఒక మార్కింగ్ అనేది లూజ్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. పొడవు ఎంత అవుతుందో చంక భాగానికి పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం ఎంత ఉందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. మనకి ఖర్చు భాగం అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. చాలామందికి హ్యాండ్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. పైన మార్కింగ్ నుంచి కింద మార్కింగ్ కలుపుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగా దగ్గర క్లాత్ తగ్గింది కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. మనం పైన అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది, లాస్ట్ వరకు అయితే అవసరం లేదు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ కూడా మనకి రైట్ సైడ్స్ రెండు ఎదురుబెదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి.
పైన భాగానికి వెనక భాగానికి రాంగ్ సైడ్ రావాలి మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు హ్యాండ్స్ ట్రై చేయండి. చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదు అడుగుతున్నారు కదండి. హ్యాండ్స్ అనేది ఈ విధంగా లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి, ఒక 1 ఇంచ్ వెడల్పుతో. ఇప్పుడు క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని మన మెడ భాగానికి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఇంకా మీకు బ్లౌజ్లో ఎక్కడ డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి, మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.